రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఈ వేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎండను తట్టుకోవడానికి ఓ వ్యక్తి వినూత్న మార్గాన్ని ఎంచుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తలకు టోపీతో పాటు కానుగ ఆకులను పెట్టుకున్నాడు. కానుగ ఆకుల వల్ల చల్లదనం లభిస్తుందని చెబుతున్నారు. ఈ వినూత్న ఆలోచనతో ఆయన ఇప్పుడు కడప నగరంలో వైరల్గా మారారు. నిజంగా కానుగ ఆకులు ఎండ నుండి రక్షణ ఇస్తాయా? పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు కడప నగరంలో ఎండ తీవ్రతలు పెరిగిపోతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక 40 నుంచి 45 డిగ్రీల ఎండ అయితే కనుక భారీ మోతం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎండ తీవ్రతను పూర్తిస్థాయిలో కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే తలకు దాదాపుగా టోపీ కావచ్చు, అలాగే తలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ తలకు సంబంధించినటువంటి ఏదైతే క్యాప్ ఉంటుందో ఆ క్యాప్కు ఫ్యాన్లు కూడా బిగించుకొని అంటే తలను పూర్తిస్థాయిలో కూడా ఎండ నుంచి బయటపడేందుకు ఎన్నో విధాలుగా కూడా ప్రజలు ఎన్నో ట్రిక్కులు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనకు కడప నగరంలో అయితే కనుక పూర్తిస్థాయిలో ఒక వ్యక్తి అయితే కనుక ఏదైతే క్యాప్కు సంబంధించి దాదాపుగా తల చుట్టూ కూడా ఆకులు చుట్టి వినూత్నంగా అయితే కనుక మనకు ప్రైమ్ లైన్కి అయితే కనుక కనపడడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే ఆయన క్యాప్కు దాదాపుగా ఆకులు పెట్టుకొని వినూత్నంగా ఈ ఆకులు పెట్టుకుంటే కనుక పూర్తిస్థాయిలో చల్లదనం ఉందంటూ చెప్పి ఆ వ్యక్తి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అసలు ఈ ఆలోచన ఈయనకు ఎందుకు వచ్చింది ఏంటి అనే దానిపైన ఆయనతో మాట్లాడేద్దాం. అన్న ఏంటి వినూత్నంగా ఒక్కసారిగా ఆకులు కట్టారు అంటే పూర్తిస్థాయిలో కొంతమంది క్యాపులు పెడితే ఆ క్యాపులు ఫ్యాన్ కూడా పెట్టుకుంటారు, మీరు ఎందుకు ఇదిలా పెట్టారు? నా క్యాప్ మాత్రం పైన ఉంటుంది. ఇది మెడకు ఎండ తగులుతుంది, తర్వాత చెవులు తగులుతుంది, తర్వాత వచ్చేసి వేడి భయంకరమైన వేడి కింద కాలుతుంది, పైన కాలుతుంది. అందుకోసమే కనగాకు అనేది పెట్టుకుంటే బాగా చల్లగా ఉంది. వేసి నెట్టే ఉంది. ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అంటే ఇప్పుడు జనరేషన్ పెరుగుతుందన్నమాట. అంటే క్యాపులకు ఆల్రెడీ ఫ్యాన్లు వస్తున్నాయన్నమాట, చేతి ఫ్యాన్లు వస్తున్నాయి. అలాంటిది అవన్నీ యూజ్ చేయకుండా మీకు ఎందుకు ఈ ఐడియా వచ్చింది? అంటే ఇది మాస్లో క్లాస్ ఉంది, క్లాస్లో మాస్ ఉంది. అందుకు నేను ఈ విధంగా పెట్టాలనుకున్నాను. దీనివల్ల బాగా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది, సూపర్. అంటే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇట్లా చేస్తారా? ఇట్లా పెట్టుకుంటాను నేను మామూలుగా సిద్ధోటము ఇట్లా కాజీపేట, చెన్నూరు ఇట్లా వెళ్తాను. అప్పుడప్పుడు ఫ్లాట్ వ్యాపారం చేసుకుంటా. మామూలు కటింగ్ సెల్ ఉన్నది, మళ్ళీ అది కూడా చేస్తా. కనగాకులు మళ్ళీ చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్కి కానుగా కంటే ఏదో తెలియదు. అలాంటి కానుగాకు అంత మనం నెత్తి మీద పెట్టుకుంటే అంత వేడిని తగ్గిస్తున్నట్టు చాలా చల్లగా ఉంటుంది, చాలా అద్భుతం. లేదు నేను ఒక్కనే, మా బాబు ఇంజనీరింగ్ చదువుతాడు, ఆయన బస్సులో పోతాడు మార్నింగ్. ఆయన వచ్చేటప్పుడు ఈవినింగ్ చల్లగా అవుతుంది. అంటే ఇప్పుడే జనరేషన్ వేరు ఉంది, మీ జనరేషన్ వేరు. మీ ఇప్పుడే జనరేషన్కి మీరు ఇలాంటి ఆలోచనలు చెప్తారు ఖచ్చితంగా? అంటే చేసుకుంటే బాగుంటుంది, చాలా మంచిది. రూపాయి ఖర్చులే. టోపీ ఒకటి పైన ఉంటుంది, చుట్టూ ఆకు ఉంటుంది. ముక్కులకి గాలి పోకుండా కచ్చిపు, కళ్ళ గద్దాలు. అసలు ఇంట్లో నెట్ ఉంది, ఇంట్లో నెట్ ఉంది, చల్లగా ఉంది. పైన ఉన్నటువంటి వేడిని ఈ ఆకులు తగ్గిస్తాయి చాలా అద్భుతంగా. అంటే దీంట్లో ఏమైనా ఔషధ గుణాలు కానీ దీంట్లో ఏమైనా ఉంటాయి కానుగాకులు? అంటే కానుగాకులు ఉంటాయని పెద్దలు చెప్తానా. నేను ఏంటంటే ఇంకా చెట్లు అనుకూలంగా ఉన్నాయి కదా, మేము మా ఇంటి దగ్గరకి అణుగు చెట్టు ఉంది, వచ్చేప్పుడు పెట్టుకొని వచ్చేస్తా, చల్లగా ఉంటుంది. అది అంటే కానుగ చెట్లు కూడా పెంచాలంటారు, దాంట్లో అలా పెంచాలి, చాలా మంచిది, చాలా మంచిది. ఇది మనం చూసాం కదా. మొత్తంగా ఆయనైతే కనుక వినూత్నంగా ఏదైతే దాదాపుగా కానుగాకులను కూడా పూర్తిస్థాయిలో కూడా తన క్యాప్ సంబంధించినటువంటి లోపల భాగం మొత్తం కూడా ఏదైతే కానుగాకులను పెట్టి ఆయన అయితే తిరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడున్న జనరేషన్లో దాదాపుగా అందరూ కూడా ఏదైతే క్యాప్ పెట్టుకొని ఆ క్యాప్కి ఒక ఫ్యాన్ పెట్టుకొని చల్లదనాన్ని కోరుకుంటూ కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యక్తి మనం చూసుకుంటే కనుక దాదాపుగా కానుగాకులతో దాదాపుగా నాకు తలంతా చల్లగా ఉందండి, దూర ప్రాంతాలకు కూడా ఇలాగే వెళ్తానని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.